5:30 నుంచి 6:30 వరకు మాత్రమే అభిషేక కార్యక్రమం ఉంటుంది. 7:30 గంటలకి సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. రాత్రి 12 గంటలకి లింగోద్భవం సందర్భంగా అన్న అభిషేకం నిర్వహించబడుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి కళ్యాణం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సాయంత్రం 7:30 గంటలకు నిర్వహించబడుతుంది. కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు 500 రూపాయలు చెల్లించి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందరికీ శ్రీ మహా ఆత్మదర్శనం పాపం పాపకరమాణం పాపాస్మరణ పాపదం మహాద్రాయమాన్ కృపయాదేవ శరణాగతవత్సలం పునన్యథా శరణం నాస్తి సమేవ శరణం మమ సాంఖ్య ఆయుధ రక్ష రక్ష విఘ్నేశ్వర రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి. హైదరాబాద్ హస్తినాపురం నడిబొడ్డున ఉన్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో దైవశాంతి, ఆధ్యాత్మికానందం. ఈ ఆలయం శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఇది శాంతి, ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ విశేషాలు: శ్రీ సీత, రామ మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు, దివ్య త్రిమూర్తుల ఆశీస్సులు. రోజువారీ పూజలు మరియు ప్రత్యేక సేవలు, శక్తివంతమైన ఆచారాలు మరియు భక్తి సమర్పణలను అనుభవించండి. శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి వేడుకలు, ఆలయం యొక్క అన్ని ఆధ్యాత్మిక వైభవాన్ని వీక్షించండి. వైదిక మంత్రాలు మరియు హోమాలు, దైవరక్షణ మరియు శ్రేయస్సు కోసం పవిత్ర ఆచారాలు. ఆధ్యాత్మిక వాతావరణం మరియు భక్తి సమావేశాలు, శాంతి మరియు అంతర్గత శక్తికి ఒక ప్రదేశం. విశ్వాసం మరియు భక్తి కొరకు ఒక కేంద్రం. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం భక్తి, వారసత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది హైదరాబాద్ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేక అభిషేకాలు, భజనలు మరియు ధార్మిక ప్రవచనాలను నిర్వహిస్తుంది. ఇది భక్తులకు మరియు దైవానికి మధ్య లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది. దేవాలయం యొక్క ఆర్చ్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు నిర్మాణానికి దాతలు ఎవరైనా సరే హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన యొక్క సంస్కృతిని, జీవన విధానాన్ని ఇదంతా కూడా
మనం రాబోయేటువంటి తరాలకి మన పిల్లలకి తెలియజేసేటువంటి అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి మన పిల్లలకి మన యొక్క జీవన విధానాన్ని, మన సంస్కృతిని, హిందూ ధర్మాన్ని, మన కొట్టు బట్టు, మన దేవాలయాలే పట్టుకొమ్మలు, దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి మన పిల్లలకి ఇటువంటి ధర్మాన్ని కనీసం ఇలాంటి పర్వదినాలలోనైనా కానీ 6:30 గంటల వరకు మాత్రమే సాయంత్రం అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. తరువాత 7:30 గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమం అనంతరం అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. దాదాపు 3:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి గుడి మేనేజ్మెంట్ అంతా కూడా దేవాలయ యొక్క మేనేజ్మెంట్ అన్ని సకల సదుపాయాలు ఏర్పరిచింది. కాబట్టి మనం ఒక పొద్దు ఇచ్చే తక్షణమే ఇక్కడ మీకు ఫలాలు కూడా అందజేయబడతాయి. తీర్థ శ్రీ పార్వతీ పరమేశ్వర కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం జాగరణ పూర్తిగా ఇక్కడనే చేస్తూ పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణామ హస్తినాపురంలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి శ్రీరాముడు హనుమంతుని దివ్యానుగ్రహం పొందండి.